10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బారాసాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దానిపై అడ్వకేట్ జనరల్తో, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. దీనికి సంబంధించిన దాంట్లో మూడో పేజీలకు వార్త వచ్చింది. అది కూడా ఒకసారి మీకు వెళ్దాం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బారస కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తప్ప తాము కాంగ్రెస్లో చేరలేదని ప్రకటించారు. చూసినవా ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఈరోజు పార్టీ ఫిరాయింపులకు దేశంలోనే ఎక్కడ కూడా ఇంత దరిద్రమైన పరిస్థితి ఏ ఎమ్మెల్యే కూడా కొని తెచ్చుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే తెలంగాణలో సాధ్యమైంది. విపక్షం చాలా గట్టిగా ఉండి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి విధానం, ఈరోజు ఎవరైతే పార్టీ మారిర్రో వాళ్ళు మేము కనీసం పార్టీ మారలేదు, మేము ఈ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పుకోలేని పరిస్థితి, మేము పార్టీ మారి కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకోలేని కూడా పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నటువంటి సంగతి ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఇంటికి ఒక్క ఎమ్మెల్యే పదవి ఇస్తాము, లేకపోతే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెడతాము, యువతకి ఇన్ని సీట్లు ఇస్తాము, మహిళలకు ఇన్ని సీట్లు ఇస్తాము, ఆ తర్వాత మేము పార్టీలో ఎవరైనా చేరాలనుకునే ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని రాజీనామా చేసిన తర్వాతనే వస్తామని చెప్పేసి కొన్ని డిక్లరేషన్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్న దాష్టికంలో భాగంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలని అక్కడ తీసుకోవడం, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో, ఒకవైపు దానం నాగేందర్ అయితేనేంది, లేకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితేనేంది. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే నేను పార్టీ మారలేదన్న ఆయన, నేను ఇక ఏది 3 రంగుల జెండా కప్పుకున్నాను బట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మైపాల్ రెడ్డి పరిస్థితి అట్నే ఉంది. ఇక కొంతమంది కాళే యాదవ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు అవుట్స్కట్స్ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ అవసరం ప్రభుత్వాలకు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళని ఏదో అదగరిచ్చో బుదిగరిచ్చో తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పార్టీ మారిన, బహిరంగంగా పార్టీ మారిన, మెయిన్ పేపర్లలో హెడ్లైన్స్ ఇచ్చిన, వాళ్ళ పార్టీ మారుతున్నట్టు లైవ్లో చూపించిన సందర్భాన్ని కూడా చూసుకొని మేము పార్టీ మారలేదు, మేము కేవలం ఇంకా ఈ పార్టీలోనే కొనసాగుతున్నాం అని చెప్పుకోవాల్సిన తీవ్రమైన దుస్థితిలో ఈ ఎమ్మెల్యేలు కొట్టుమిట్టాడడం అనేది మాత్రం ఈరోజు ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం అనే చెప్పుకోవాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాట ఫలితం అనే చెప్పుకోవాలి. దీంతో పాటు ఇంకొకటి చెప్తున్నా మీకు, పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన దాంట్లో ఇన్ని బిల్లులు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ఎవరైనా పార్టీ మారి ఒక గుర్తు మీద గెలిచి ఒక పార్టీ అభిమానం, ఆ నియోజకవర్గ ప్రజలు ఒక పార్టీ మీద అభిమానంతో ఆ వ్యక్తికి ఓటేస్తే ఆ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసి వాళ్ళ అభిష్టానికి విభిన్నంగా, వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వేరే పార్టీలో మారడం అనేది ఆ యొక్క ఓటర్లని మాత్రం తీవ్ర స్థాయిలో మోసం చేయడమే. కాబట్టి పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించిన ఎవరైనా అధికారంలో ఉండి, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచి, లేకపోతే ఏదన్నా ప్రజాప్రతినిధి హోదాలో వేరే పార్టీ మారితే వాళ్ళ ఆ రోజు పార్టీ మారగానే ఎమ్మటే ఆ రోజు ఆ యొక్క పదవి శాశ్వతంగా రద్దయ్యే ఒక బిల్లును అయితే తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడైతేనే ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులకు అధికారం ఎక్కడుంటే అక్కడ వెళ్ళే నేతలకు ప్రజాభిష్టం మేరకు, ప్రజాభిష్టాన్ని పట్టించుకొని నేతలకు మాత్రం చెబ్బపెట్టుగా మారుతుంది. ఆ క్రమాన్ని మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏమనంటే వీళ్ళందరూ చెప్పే మాట ఒకటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేసి. రైట్, చూద్దాం ఈ 20 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఎంత, అసలు వాళ్ళ ప్రయోజనాల కోసం పోయిర్రా, ప్రజల ప్రయోజనాల కోసం పోయిర్రా, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిర్రా, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం పోయిర్రా, లేకపోతే నియోజకవర్గ ప్రజల అభిష్టం మీద పోయిర్రా, లేకపోతే వాళ్ళకు ఎక్కడ పదవులు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఆశపడిపోయిర్రా. ఇవన్నిటి మీద అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో తమ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇదేంది, వాళ్ళు నచ్చకనే ఆ పార్టీ ఎవరైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి,
ఆ పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి నిలబడతారు. ఆ అభ్యర్థి నచ్చగానే, ఆ పార్టీ నచ్చగానే, లేకపోతే వాళ్ళు ఈయనని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఈయన పోయి అదే పార్టీలో జాయిన్ అయితే ఆ ప్రజల ఓటుకు విలువ ఏముంటది అనేది ప్రజాస్వామ్యంలో చాలామంది అంటున్నారనమాట. దీని మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం కూడా ఒక బిల్లును పాస్ చేయాలి. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీని మోసం చేసి, అక్కడ ప్రజలను మోసం చేసి వేరే పార్టీలోకి మారతారో, వారు మారిన కండవగట్టిన మరుక్షణం వాళ్ళ శాసన సభ్యత్వమో, లేకపోతే ఎంపీనో, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ పదవి ఏదైనా కూడా ఎమ్మటే రద్దయ్యేలా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులకు, ఇట్లాంటి పొదుగిరుడు పువ్వులకు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది.